గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. మనందరికీ తెలుసు ట్రంప్ మ్యాడ్నెస్ ఏ విధంగా వెళ్తుంది అనేది. ఆల్రెడీ టారిఫ్ వార్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి డైరెక్ట్గా కంట్రీస్ మీద, ఒక్కొక్క కంట్రీ మీద తన ఫోకస్ అయితే మారుస్తూ ఉన్నాడు ట్రంప్. ఆల్రెడీ వెనిజులాకు సంబంధించి ప్రెసిడెంట్ని తొలగించి ఒక కొత్త ప్రెసిడెంట్ కూడా అక్కడ నుంచోబెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు తన టేక్ మొత్తం ఇరాన్ మీదకి పంపించబోతున్నాడు అన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఇరాన్ని టేక్ ఓవర్ చేసుకోగలడా ట్రంప్? టేక్ ఓవర్ చేసుకోలేకపోతే ఏం చేయగలడు? అసలు దానివల్ల మన కంట్రీకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఓవరాల్గా దీనివల్ల స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఎండ్ ఆఫ్ ది డే ఒక ట్రంప్ తీసుకునే డెసిషన్ ఒక కామన్ పర్సన్ ఇన్ ఇండియా ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నారో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. దీన్ని మనకు తెలియజేయబోతున్నారు ప్రసాద్ పేకేటి గారు, జియోపొలిటికల్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారో లేదంటే దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు. ఎక్కడో అమెరికాలో, అంటే అది అగ్రరాజ్యం అయినప్పటికీ దాని ప్రెసిడెంట్ తీసుకునే ఒక్క చిన్న డెసిషన్ కూడా ఇండియాలో ఉన్న ఒక కామన్ పర్సన్ తన కొనుక్కునే ఒక కూరగాయల దగ్గర నుంచి నడుపుకునే బండి పెట్రోల్ వరకు డెసిషన్ అనేది మార్చేస్తూ ఉంది. సో ఇంత సెన్సిటివ్ జియో పాలిటిక్స్ అనేది. రైట్ నో ఇరాన్ సంబంధించి ఒక మేజర్ చేంజెస్ అనేది మన ట్రంప్ తీసుకురావాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, అనలిస్టులు ముఖ్యంగా. నిజంగా ఇరాన్ని టేక్ ఓవర్ చేయగలడా ట్రంప్ అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడాల్సింది మీరు భారతదేశం అని చెప్పారు, కానీ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచమే అతలాకుతలం అవుతోంది. సో ఉట్టి ఈ ట్రంప్ తీసుకున్న టరీఫ్ డెసిషన్ల వల్ల ఎంత టెన్షన్లు అవన్నీ వచ్చేసాయంటే అది కూడా ఒక విధంగా మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ట్రంప్ దయ వల్లనే అసలు EU వాళ్ళకి కూడా వాళ్ళని ఒక పని వాళ్ళగా చూస్తూ, సామంత రాజులుగా చూస్తూ అలా ఉండడం వల్ల EU వాళ్ళు భారతదేశం వైపు చూశారు, మంచి రిలేషన్ ఏర్పరచుకుని. ఏంటి వీడు వెనుక మనం ఉండేదని చెప్పి EU వాళ్ళు డైరెక్ట్ మనతో డీల్ చేసుకున్నారు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అందు గురించి చాలా దేశాలు కూడా ఈ US నెమ్మదిగా ఐసోలేట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో వాడికి కూడా అర్థమైంది, సరే ఈ చైనా లేకపోతే మిగతా దేశాలన్నీ యుఎస్ని ఐసోలేట్ చేస్తున్నారని చెప్పి వాడు ఇప్పుడు షిఫ్ట్ ఫోకస్ చేశాడు. షిఫ్ట్ ఎందుకు చేంజ్ చేశాడంటే, మీరు వెనిజులా చూసుకోండి. అంటే మెయిన్ ఇక్కడ వచ్చేసరికి అండి ఆయిల్ మీద డిపెండెన్సీ. చైనా వాళ్ళకి మెయిన్ ఇది జియో పాలిటిక్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్. ఎవరెవరు ఉన్నారు? 4 ప్లేయర్స్ ఉన్నారు వరల్డ్లో. ఫస్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ US, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి చైనా. ఒకప్పుడు గొప్ప దేశంగా ఉండి గ్లోబల్ పవర్గా ఉండి మళ్ళీ ఆ స్థానాన్ని కోల్పోయి రావడానికి ప్రయత్నం చేస్తున్న రష్యా. ఇంకోటి భారతదేశం, ఆస్పైరింగ్ ఇండియా. సో ఈ దేశాల మధ్య మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి ఇక్కడ US చైనా మధ్య. చైనా వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, వాడి హబ్, వాడి కోర్ అది రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాడికి మెయిన్ అవి. కానీ వాడి డిసడ్వాంటేజ్ ఏంటంటే 90% ఆఫ్ వాడికి కావాల్సిన ఆయిల్ అండ్ గ్యాస్ చైనా హ్యాస్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అయితే ఈ మిడిల్ ఈస్ట్ నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందు గురించి పెద్ద రోడ్ ఏదైతే వేసారో ఆ ప్రయత్నాలు చేస్తూ పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో లేదంటే వీళ్ళు మలక్కా స్ట్రీట్ నుంచి తీసుకురావడము, ఆయిల్ డిలేస్ అవన్నీ అవుతూ వచ్చేవి. కాబట్టి ఈ BRI రోడ్ అంటారు కదా, సో ఈ రోడ్లు వేసి డైరెక్ట్ పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుందామన్న ప్లాన్లో వాడు ఉంటున్నాడు. అదే కాకుండా లాటిన్ అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్న దేశాలు వీడు స్ట్రాటజీగా ఇన్వెస్ట్మెంట్ చేయడము, వాళ్ళకి లోన్లు ఇవ్వడము అవన్నీ చేస్తూ వచ్చాడు. వెనిజులాలో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఫస్ట్ చైనాని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకి వెళ్తున్న సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ రావాలి, ఆపాలి. అందుగురించి US వాడు ఏం చేశాడు, వాడు కూడా ఒకప్పుడు ఆయిల్ మీద మిడిల్ ఈస్ట్ మీద డిపెండెంట్ అయి ఉండేవాడు. తర్వాత లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటర్నల్లీ వాళ్ళ ఆయిల్స్ని ఎప్పటి నుంచి రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఆయిల్ని వాడు తెచ్చుకుని వాడు సెల్ఫ్ డిపెండెన్సీ తెచ్చేసుకున్నాడు. అయితే ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఏం చేశాడంటే, ఈ కంట్రీలోనే ఉన్నాయి కదా మనకి, ఈ సౌదీ కానీ లేకపోతే ఖతార్ కానీ కువైట్ కానీ ఈ దేశాలన్నింటిలో కూడా మనం ఆయిల్ ఒక డీల్ చేసుకుందాము. ఏ డీల్స్ చేసుకున్నా అంటే క్రూడ్ ఆయిల్ని డాలర్స్లో చేసుకున్నాం. అలా డాలర్ కంట్రోల్లో వచ్చేసింది
ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద ఎంటైర్ ఎకానమీ నౌ. ఇప్పుడు ఇరాన్ వాడు మాట వినట్లేదు. సో ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఇప్పుడున్న ఈ ఖమీనీ ఎవరైతే ఉన్నారో అతని గవర్నమెంట్ తీసుకురావడానికి మొత్తం డీప్ స్టేట్ ప్లానింగ్ చేశారు. కానీ అప్పటి నుంచి రాడికల్ ఇస్లామిజం ఇంకా పెరిగిపోయి వాళ్ళు మాట వినకుండా డైరెక్ట్ చైనాతో డీల్ చేసుకుంటున్నారు. చైనాతో ఇంకా రష్యా ఇటువంటి దేశాలతో డీల్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇజ్రాయిల్ ఇరాను మంచి ఫ్రెండ్స్ వాళ్ళు, కానీ వీళ్ళు బద్ధ శత్రువులు అయ్యారు. ఓకే, అంటే ఒక రకంగా ఇప్పుడు వెనుజులా కూడా ఒకనొక టైంలో చైనా రష్యా సపోర్ట్ ఉందనే ధైర్యంతో చాలా విషయాలు చేస్తే ఆ ఉండే జియోమెట్రికల్ పొజిషన్స్ బట్టి ఇరాన్ అలా చేయలేరేమో, కానీ చైనా రష్యా పూర్తిగా అమెరికా నుంచి ప్రొటెక్ట్ చేయలేవు కదా ఇరాన్ని. అయితే ఇరాన్ని డైరెక్ట్గా ప్రొటెక్ట్ చేయలేదు. ఇరాన్ని రష్యా కానీ చైనా కానీ డైరెక్ట్గా ప్రొటెక్ట్ చేయలేరు, కానీ పరోక్షంగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి అక్కడ మిజైల్స్ కానీ దానికి కావాల్సిన మెటీరియల్ చైనా పంపిస్తున్నారని అంటే యూరోపియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే నేవల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ జాయింట్ ఎక్సర్సైజెస్ రష్యా వాళ్ళు వీళ్ళతో చేస్తున్నారు. అయితే మీరు అన్నట్టు ఏదో వెనిజులాలో వాడిని కిడ్నాప్ తీసుకొచ్చి అలా చేయడం ఇంపాసిబుల్. అది ఆ అటెంప్ట్ కూడా చేయలేరు. సో ఏంటంటే ఒకవేళ అటువంటి ప్రయత్నం చేసినా సరే యాక్చువల్లీ ముస్లిం వరల్డ్ అంతా ఒకటైపోతుంది. ఇప్పుడైతే షియాస్ సున్నీలుగా విడిపోయారు, షియాస్ డామినేషన్ ఉంది. ఇప్పుడు ఇది రంజాన్ మహీనా, అందు గురించి అది ఇంకా మొత్తం ముస్లిం వరల్డ్స్ వాళ్ళ డిఫరెన్స్లు అన్ని పక్కన పెట్టేసి యుఎస్ ఇంకా విపరీతంగా తిరగబడతారు. ఇప్పుడు కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం, మన భారతదేశంలోనే కాశ్మీర్లో ఆ ప్రాంతాల్లో కూడా ఈ ఇరాన్ వాడి మీద అటాక్ చేస్తుంటే ఇక్కడ అందరూ బయటికి వస్తున్నారు. ఇంకా మిగతా దేశాలన్నిటి కూడా బయటికి వస్తారు, దాని ఇంకా యుఎస్ వాళ్ళకి తిరగబడతారు. సో అందుగురించి యుఎస్ వాడు నేను అనుకోవడం ఒక లిమిటెడ్ వార్ చేస్తాడు, ఒక 10 రోజులు 15 రోజుల్లో చేస్తాడు. సో దాంట్లో ఈ ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటాడు. అయితే మీరు అడిగారు అసలు డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేసేయగలుగుతాడా, అంత సామర్థ్యం ఉందా అంటే ల్యాండ్ మీద అయితే ఎవరు చేయలేరండి. ఆన్ ల్యాండ్ ఇంపాసిబుల్ అది. సో ఎందుకంటే మీకు ఈ పిక్చర్ ఉంది, ఈ దీంట్లో ఎంత క్లారిటీగా వస్తుందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఉండేవి కొండ ప్రాంతాలు, మౌంటైన్స్, ఈ మధ్యలో ఉండేదంతా ప్రజలు ఉంటారు, తెహరాన్ ఇటువంటి వీళ్ళందరూ ఉంటారు అనమాట. సో దీన్ని ఏమంటారంటే కొన్ని జాగ్రోస్ మౌంటైన్స్ అంటారు. ఒక 1600 ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతాల్లో. ఆ మౌంటైన్ వల్ల ఎవరు రాలేరు. ఇంకోటి మనకి ఎడారులు ఉన్నాయి, అక్కడ పక్క మౌంటైన్స్ ఉన్నాయి, ఒక పక్క మౌంటైన్స్ ఉన్నాయి, ఇంకో పక్క డెజర్ట్స్ ఉన్నాయి. ఓకే, సో అక్కడ 70 degrees వరకు వెళ్తుంది. ఆన్ ద గ్రౌండ్ మూమెంట్ ఎవడైతే చేయలేరు. ఏం చేసినా సరే ఆన్ ద ఎయిర్ చేయాల్సిందే. కానీ ఆన్ ద ఎయిర్ లేకపోతే వాటర్స్ ఉన్నాయి కొన్ని, ఇక్కడ ఉన్నాయి కదా కాస్పియన్ సీ ఉన్నాయి కదా, పెర్షియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ చేయాలంటే దాంతోపాటు అక్కడ ఖతారు ఈ దేశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎల్ఎన్జీలు వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళు ఏమన్నా మిజైల్ చేశారు. ఇరాన్ వాడు ఏమంటున్నాడు అంటే మీరు నా మీద అటాక్ చేస్తే మీ బేసెస్ ఏవైతే ఉన్నాయో మిగతా ముస్లిం కంట్రీస్లో వాటి మీద అటాక్ చేస్తాం మేము అని బెదిరిస్తున్నాడు. అందుగురించి చుట్టుపక్కల ఉండే దేశాలు కూడా భయపడుతున్నాయి మొత్తంగా ఫుల్గా సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు యాక్చువల్ ఇంకా చూసుకుంటే అండి అటువంటప్పుడు ఎలా కొట్టాలి అంటే అక్కడ ఇజ్రాయెల్ వాడు వీళ్ళు కలిసి వస్తారు. మనము ఇజ్రాయెల్ వాడు డైరెక్ట్గా హమాస్ హిజ్బుల్లా వాళ్ళు ఎప్పుడైతే ఇరాన్లోకి వెళ్ళారో టెహరాన్లోనే వాళ్ళకుండే వాళ్ళు మొసాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళందరినీ లేపేశారు కొంతమందిని. సో అటువంటి ఇంటెలిజెన్స్ సపోర్ట్ గురించి యుఎస్ వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో యుఎస్కి ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, మా కంట్రీ మీద ఈ హమాసు హిజ్బుల్లా హౌతీస్ వీళ్ళందరికీ పరోక్షంగా ఇరాన్ సపోర్ట్ చేస్తూ వీళ్ళని మేము కంట్రోల్ చేయాలి. సో అదొక ఇజ్రాయెల్ వాడి ఎక్స్పెక్టేషన్స్. దాంతో ఏంటంటే ఇరాన్ వాడికి చెక్ పెట్టాలి. సో కానీ అక్కడ ఉండే ముస్లిం కంట్రీస్కి ఏంటంటే ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ అవుతుందో వాళ్ళు మా రిఫైనరీస్ ఆయిల్ సప్లైస్ వీటిలన్నిటి మీద అటాక్ చేస్తే మేము కూడా నష్టపోతాం. కానీ యుఎస్ వాడికి ఏంటంటే వీటిలన్నిటినీ కంట్రోల్ చేస్తే చైనాకి సప్లైస్ వాడి తగ్గిపోతుంది.
దాంతో ఇంకా వాడికి విపరీతం వాడి ఎకానమీ కొలాప్స్ అవుతుంది. నెంబర్ 1లో ఇప్పటికీ యూఎస్ఏ ఉంటుంది. అది వాడికి కావాల్సింది. అంటే యూజువల్గా ఇంటర్నేషనల్గా మనం ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా అంటే ఇంటర్నేషనల్ వార్స్ జరుగుతున్నాయి, మనకేమో ప్రైజెస్ తలకిందలు అవుతూ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, దాంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడైతే బంగారం రేటు కూడా ఆకాశానికి వెళ్ళింది. మేజర్ రీజన్ ఏంటంటే ఇలాంటి అనస్థితి ఉంది కాబట్టి బ్యాంకులన్నీ డాలర్ని నమ్మలేక గోల్డ్ కొనుక్కుంటున్నాయని రీజన్ అయితే చెప్తా ఉంది. కరెక్ట్. అయితే ఇలా ఎంతకాలం జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ కంటూ? మన యుఎన్ఓ అనేది మనం పెట్టుకున్నది ఎందుకు? ఇప్పుడు ఈ యుఎన్ఓ అనే దాంట్లో ఈ బ్రిక్స్ కంట్రీస్ అని సపరేట్గా మళ్ళీ ఇంకొక ఎజెండా ఉంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఏమో ఇంకేమీ చేయలేనట్టు చేతులు ఎత్తేస్తూ ఇండియా దగ్గరికే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు యూరోపియన్ కంట్రీస్కి అంత ఇప్పుడు ప్రస్తుతం డామినేషన్ లేదనేది. మిగిలిందలా మనం చెప్పుకునే 2 పేర్లు రష్యా, చైనా. ఇందులో రష్యా కూడా ఇప్పుడు అంత పవర్ అయితే డెఫినెట్లీ లేదు. వై బికాస్ ఇండియా రష్యా మధ్య ఆయిల్ తెగదింపులు అయ్యాక ఆ డెసిషన్ బట్టి ఇంకా సైలెంట్ గానే ఉంది రష్యా. ఉక్రెయిన్ తోనే పోరాటం జరుగుతుంది తప్ప ఇంకా ఓన్లీ హోప్ చైనా. చైనాని ఒకనొక టైంలో మనం కూడా నమ్మి రైట్ నో కొన్ని డీల్స్ అయితే జరుగుతా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏదైతే రద్దు చేసుకున్నామో తిరిగి జరుగుతున్నాయి. సో క్వశ్చన్ ఏంటి అంటే పుతిన్ అనే పర్సన్ ధైర్యం చేయట్లేదు, చైనా ధైర్యం చేద్దామన్నా స్కోప్ లేదు, వెనక నుంచి యుద్ధం చేద్దానంటే ఇరాన్ నుంచి ఆక్యుపై చేసుకునేంత క్యాపబిలిటీ యుఎస్కి ఉంది. సో యుఎస్లో ఉన్నదేమో ఒక మ్యాడ్ ప్రెసిడెంట్. సో దీనివల్ల ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంది రైట్ నౌ? ఓకే, సో మీరు చెప్పిన దాంట్లో రష్యా ధైర్యం చేయట్లేదు అంటున్నారు. ఉండొచ్చు, రష్యా ధైర్యం చేయట్లేదు, కానీ రష్యా మీద కూడా డైరెక్ట్ అటాక్ చేయడానికి ఎవరు ధైర్యం చేయలేరు కూడా. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయలేరు కదా. యుఎస్ డైరెక్ట్గా చేస్తుందా, యుక్రెయిన్ ఒక ప్రాక్సీగా యూజ్ చేసుకుంటాం. అంత పవర్ఫుల్ అయినప్పటికీ యుఎస్లో లేదు మేము కాంప్రమైజ్ చేసేస్తాము. యుఎస్ వాడికి కావాల్సింది ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యుక్రెయిన్లో కావాలి. వీళ్ళకేం కావాలి? వీళ్ళకి కావాల్సిన సీ కోస్ట్ యాక్సెస్ అవన్నిటికీ రష్యా వాడికి కావాలి. వాడు ఒక కమేడియన్ని వాళ్ళ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, వాడికి ఏం చేయాలో తోచట్లేదు. EU వాళ్ళకేంటి, వాళ్ళు ఫండ్స్ రూపాన ఇస్తున్నారు, వాళ్ళ ఇంకా డిఫెన్స్ లాబీస్ అవన్నీ నడుస్తున్నాయి. సో అందు గురించి ఎవ్వరు యుద్ధాన్ని కోరుకోరు ఈ సమయంలో. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏమైనా స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప. యుఎస్ అండి సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇప్పటివరకు చాలా యుద్ధాలు చేసింది కదా. ఒక్క యుద్ధం అంటే ఇరాక్ది తప్ప ఇన్ని యుద్ధాలు ఎక్కడ గెలిచింది? ఎటువంటి దాఖలాలు లేవు. యుద్ధము గెలవడానికే చేసిన యుద్ధాలు అయితే ఏవీ లేవు. దానికి సంబంధించిన ఇండస్ట్రీలు ఏవైతే ఉంటాయో, డిఫెన్స్ కానివ్వండి, ఆయిల్ లాబీలు కానివ్వండి, వీటిలన్నిటిని సపోర్ట్ చేయడానికి యుద్ధం చేస్తున్నారు. యుక్రెయిన్ వార్ జరిగింది, యుఎస్లో డిఫెన్స్లో ఉండే స్టాక్లన్నీ ప్రైజులు పెరిగాయి, ఆయిల్ అండ్ గ్యాస్లు అన్నీ పెరిగాయి. సో ఇవి మెయిన్ అక్కడ వచ్చేసరికి. అండ్ ఈ ఆయిల్ అండ్ గ్యాస్ డిఫెన్స్ లాబీలు ఏవైతే ఉంటాయో దే ఫార్మ్ ద కోర్ సపోర్ట్ బేస్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ ఇన్ యుఎస్ఏ. అందు గురించి ఇక్కడ భయము అభయము ధైర్యం చేయడం అధైర్యం ఏం లేదు. ఎవరికి ఏం బెనిఫిట్? ధనం మూలం ఇదం జగత్. అంటే యుఎస్ అనేది వేరే ఏ కంట్రీని కూడా ఫస్ట్ పవర్లోకి రానివ్వకుండా చూసుకుంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్ అయితే యుఎస్ కోల్పోవాలనుకోదు. కరెక్ట్. సో ఆ ప్లేస్కి ఎవరు వస్తున్నారన్నా సరే తన టార్గెట్ మొత్తం డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అక్కడే ఫోకస్ చేస్తాను. సో ఇంకో పక్క చూసుకున్నట్లయితే నేను అన్నట్టే రష్యా అయితే ధైర్యం చేయట్లేదని అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా. చైనా ధైర్యం చేద్దామని పాసిబిలిటీ లేదనిపిస్తుంది. మూడో ప్లేస్లో ఇండియా ఉందనేది అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే యూరోపియన్ లాంటి ఒక ఖండమే, దేశం కాదు, కొన్ని ఆ ఖండం 5-6 దేశాలతో ఉన్నది వచ్చి మన దగ్గర కొన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేసుకుంది. అంటే మేబీ ఇండియా వైపు ఏదో ఉంది, ఛాన్స్ ఉందనే ఏమైనా చూస్తున్నాయేమో అనే ఒక హోప్ నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఇండియాకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఆ పొజిషన్కి వెళ్ళడానికి? ఎంతకాలం పట్టవచ్చు? యుఎస్ని ఎదిరించి ఢీ కొట్టే ధైర్యం ఎవరికి లేదు యాక్చువల్లీ. అంటే ధైర్యం అంటే యుద్ధం చేసి ఏం సాధించాలి అనేది చూస్తారు కదా. సో మీరు చైనాకి ధైర్యం లేదని చెప్పారు, రష్యాకి లేదంటున్నారు, యూరోపియన్ యూనియన్కి ధైర్యం లేదంటున్నారు. సో చైనాని ఢీ కొట్టే ధైర్యం ఎవరికి ఉంది? ఎవరికైనా ఉందా? ఒకవేళ ట్రంప్ మనకి టరీఫ్లు పెంచేస్తాం ఇలా అన్నాడు, మరి చైనా వాళ్ళు ఆయిల్ కొంటున్నారు కదా, మనకంటే ఎక్కువ కొంటున్నారు రష్యా నుంచి, మనకంటే ఎక్కువ కొంటున్నారు ఇరాన్ దగ్గర నుంచి. మరి చైనా మీద యుద్ధం చేసి లేకపోతే టారిఫ్ పెట్టే ధైర్యం ఉందా?
ఇక్కడ ధైర్యము అధైర్యం కాదు అంశము, ఎవరిది ఎంత లివరేజ్ ఉన్నదన్నది ముఖ్యం. ఓకే. సో చైనా వాడు ఏం చేస్తాడు, నువ్వు నా మీద ఇలా చేస్తే నీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మా కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుందో సెమీ కండక్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపేస్తున్నావు అంటాడు. అయితే ఏమవుతుంది, వాడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలు ఇవన్నీ పడిపోతుంది, లేకపోతే వాడికి రావాల్సిన టెలిఫోన్లు పడిపోతాయి, ఇప్పుడు ల్యాప్టాప్లు అంటున్నారు, ఏఐలు అంటున్నారు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు అంటున్నారు, దానికి కావాల్సిన మెటీరియల్ అన్ని ఎక్కడి నుంచి రావాలి. సో ఏ కంట్రీకి ఎంత లెవరేజ్ ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. చైనాకి ఎంత లెవరేజ్ ఉందంటారు? మాక్సిమం లివరేజ్ వాళ్ళకే ఉంది, అట్లీస్ట్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే సెమీ కండక్టర్స్ వాటి మీద. ఎందుకంటే చైనా వాడు ఈవెన్ మెడిసిన్స్లో కూడా కొన్ని కాంపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ చైనా వాడికి లివరేజ్ ఉందన్నమాట. సెల్ఫ్ సస్టైన్ కంట్రీ అని చెప్పొచ్చా, లేదంటే వేరే కంట్రీస్ ద్వారా సపోర్ట్ బాగుంది అని చెప్పొచ్చా? అంటే మీరు చైనా వాడి ఎకానమీ ఇస్ ప్రైమర్లీ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎకానమీ, ఓకే, కానీ ఇంటర్నల్ కన్జ్యూమరిజం వాళ్ళకి తక్కువ. యుఎస్ వాళ్ళది రివర్స్. యుఎస్ వాళ్ళకి వై యుఎస్ ఈజ్ సో పవర్ఫుల్, పాపులేషన్ వైజ్ వాళ్ళకి తక్కువ అయినప్పటికీ కూడా ఇండియా చైనా ఎంతైతే కన్జ్యూమ్ చేస్తుందో దానికి రెండింతల కన్జ్యూమర్ అక్కడ యుఎస్లో ఉన్నారు కాబట్టి వాడు కొనే శక్తి వాడి దగ్గర ఉంది కాబట్టి, దాన్ని కన్జ్యూమ్ చేసే శక్తి వాడికి ఉంది కాబట్టి వాడికి ఉన్న లివరేజ్ అది. సో అందు గురించి ఈ రెండిట్ల మధ్య ఇలా జరుగుతుంటే ఇరాన్ విషయంలో ఏమైనా జరిగితే వాడు అక్కడ ఒక స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అంటారు, వాడు నేను బ్లాక్ చేసేస్తున్నా అన్నాడు అనుకోండి, 20% ఆఫ్ ఆయిల్ సప్లై మొత్తం ప్రపంచానికి బంద్ అయిపోతుంది. ఓకే. సో అది బంద్ అయిందంటే దన్నుమని ఆయిల్ $100 నుంచి $150 పర్ బ్యారెల్ పెరుగుతుంది. అది పెరిగిందంటే మొత్తం ప్రపంచం అంతా మళ్ళీ రిసెషన్లోకి వెళుతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ధరలు పెరుగుతాయో అక్కడ ఉండే ప్రజలు తిరగబడతారు ప్రభుత్వాల మీద. సో అందు గురించి అందరికీ వణుకు పుడుతోంది ఇప్పుడు. అందు గురించి ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలి అని ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఆ ఇంపాక్ట్ మీరు భారతదేశం అనే చెప్తున్నారు, నేను చెప్పింది భారతదేశమే కాదు యావత్ ప్రపంచం మీద కూడా ఉంటుంది. అయితే భారత్ దీన్ని మనం ఏమైనా ఫ్యాక్టర్ చేసి మనం ఏమైనా ముందుగా ప్రిపేర్ అయి ఉన్నామా అంటే, గత 10 సంవత్సరాల్లో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా సరే మనకి ఇప్పుడు ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నామో ఆయిల్ దాన్నే కంటిన్యూ చేసేటట్టు ఒక 70 నుంచి 75 రోజులు నిలువలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాళ్ళు బయట నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎప్పుడైతే మొత్తం ప్రపంచంలో అంతా ఆయిల్ అంతా స్టేబుల్ అయిపోయింది, అంటే ఎవరు వాడలేదో ఆ సమయంలో ఆయిల్ని తీసుకొచ్చి మన కొండల్లో గుహల్లో దాన్ని కొన్ని ప్రదేశాల్లో అది ఉంచారు అది. సో అది ఒకటి బ్యాకప్ ప్లాన్గా పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఇష్యూ అయితే డెఫినెట్లీ పెరుగుతుంది. ఎందుకంటే మనం చూడాల్సిన అంశం ఏంటంటే, యుద్ధం జరిగిన తర్వాత ఆయిల్ సప్లై ఆగిపోయింది అనుకోండి, మనకి ఈరోజు ఆయిల్ రావాలి అంటే వాడు 2 నెలల క్రిందట వాడు అక్కడి నుంచి పంపిస్తేనే వస్తుంది, 2 నెలలో నెల రోజులు. అందుగురించి అప్పటి వరకు నిలదొక్కుకోవాలి కదా. సో ఇంకా ఎమర్జెన్సీ ఆయిల్ లేకపోతే ఏం చేయాల్సి వస్తుందని మనం చూడాలి. సో అందుగురించి మీరు అడిగిన ప్రశ్నలో భారతదేశానికి ఇది ప్రాబ్లం ఉంటుంది, చైనా వాడికి కూడా ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే ఇండియా చైనా మొత్తం ఇది అవుతుందో మొత్తం అన్ని చోట్ల కూడా డౌన్ అయిపోతుంది ఎకానమీ. అయ్యే అవకాశం లేకుండా యుఎస్ వాడికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇంత డిప్లాయ్మెంట్స్ అవన్నీ చేసినా సరే వాడికి కూడా డబ్బు ఖర్చు అయిపోతుంది కదా. వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ వచ్చారు కదా, వాళ్ళ ఎకానమీ కూడా అంత గొప్పగా ఏం లేదు కదా. మీరు ట్రంప్ మ్యాడ్ అని చెప్తున్నారు, ట్రంప్ మ్యాడ్ కాదండి, వాడు ఎలాగైనా చేసి ఆ యుఎస్లో పడిపోతున్న ఎకానమీని పైకి తీసుకురావాలి. అందు గురించి అందరు ఓకే వాళ్ళ కాలర్ పట్టింది, మా కంట్రీలో ఇంత ఇన్వెస్ట్ అయ్యి $100 బిలియన్, ఓకే $200 బిలియన్ అవన్నీ తీసుకుని వచ్చి ఎలాగైనా దాన్ని అలా ఉంచుతున్నాడు. అయితే ఈ చేసే ధోరణిలో మీరు ఇంకోటి అడిగారు, ఎందుకు అందరూ బంగారం వైపే వెళ్తున్నారు అంటే, మనం చూసుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి మన బంగారాన్ని లండన్లో పెట్టామని మనం తీసుకొచ్చేస్తున్నాము. ఎప్పుడైతే గ్లోబల్ అన్సర్టనిటీ ఉంటుందో అందరూ ఎక్కువ రిలైల్ అయిందంటే గోల్డే మోస్ట్ పవర్ఫుల్ అసెట్. అందుకోసం అందరు గోల్డ్నే కొనుక్కుంటున్నారు, వాళ్ళ దేశంలోనే పెట్టుకుంటున్నారు. సో అలాగే వాళ్ళ లోకల్ కరెన్సీలో కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే యుక్రెయిన్కి రష్యాకి వార్ జరిగిందో, ఎప్పుడైతే రష్యా డాలర్ బాండ్స్ డాలర్ అసెట్స్ అవన్నింటిని ఫ్రీజ్ చేసి పడేశారో, ఇంత పవర్ఫుల్ అయిన రష్యాకే చేసినప్పుడు మన దేశానికి ఎందుకు చెయ్యరు? అందు గురించి యుఎస్ బాండ్స్ అన్నిటినీ
వాళ్ళు అమ్మేయడము, దాంతోపాటు డీడాలరైజేషన్ అంటున్నారు, ఆ డీడాలరైజేషన్ చేయడము అవన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యుఎస్ వాడు ఈ ఆర్థిక అంశాలు అలాగే వాడికి సంబంధించిన అంతర్గతంగా ఎవరికైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఆపుకోవడానికి యుఎస్ వాడు చేస్తున్న ప్రయత్నం ఈ ఇరాన్ వార్. దీంట్లో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సెల్ఫిష్నెస్ ఉంది, వాళ్ళ దేశానికి ఏది మంచిదో వాళ్ళు చేసుకుంటున్నారు. సో అది మనం ఇంకా వేచి చూడాలి, ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో. ఎందుకంటే రాబోయే వారం 10 రోజుల్లోనే ఈ వార్ అవ్వచ్చు అని అంటున్నారు. ఈ సమయాన్ని ఒక బ్యాక్ ఎండ్ ఛానల్లో నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ఇంకో తరఫున ఇరాన్ వాడు ఎప్పుడైతే ఇజ్రాయెల్తో వార్ జరిగిందో 12 days వార్, దాంతో వాడు న్యూక్లియర్ సైట్స్ అవన్నిటి మీద దెబ్బలు ఏవైతే డైరెక్ట్ అటాక్లు చేశారో వాటిలన్నింటినీ వాడు రిపేర్ చేసుకోవడము, మన చైనా నుంచి తీసుకొస్తున్న మెటీరియల్స్ మళ్ళీ మిజైల్ తయారు చేయడం అవన్నీ చేసుకుంటున్నాడు. యుఎస్ వాడేమో వాడుకునే బలాలన్నింటినీ మోహరించే ప్రయత్నంలో వాడున్నాడు. కాబట్టి ఇంకా వారం 10 రోజుల్లో డెఫినెట్లీ మనము ఏదో ఒకటి చూడబోతున్నాం. మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపల ఏదో ఒకటి అవ్వచ్చు అని అంటున్నారండి. కొంచెం భయంకరమైన సిచ్యువేషన్ లాగా కనిపిస్తూ ఉంది మీరు అన్నట్టు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇండియా ఈజ్ రెడీ, ఇండియా ప్రిపేర్డ్ అని అయితే ఇక్కడ మనకి సార్ అయితే చెప్పడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక వార్ అనేది డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది 100%. ఇది ఇరాన్కి సంబంధించి మన టేక్ అనేది ఇక్కడ ప్రసాద్ బెకెటి గారు చెప్పడం జరిగిందండి. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా ట్రంప్ టేక్ ఓవర్ చేయగలడా, అంటే చేయలేని విధంగా ఎలా ఆ జియో పొలిటికల్ కంట్రీ సిచ్యువేట్ అయ్యి ఉంది, ల్యాండ్ ఎలా ఉంది అనే దాని గురించి అయి ఉండొచ్చు. అలాగే ఒక్కసారి ఇలా చేస్తే దానివల్ల నష్టపోవడం అనేది ఏ విధంగా ఎకనామికల్గా ఉంటుంది అనేది అయి ఉండొచ్చు. అండ్ డెఫినెట్లీ దానివల్ల ఇంపాక్ట్ అనేది చైనా మీద, రష్యా మీద, ఇండియా మీద ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇండియా ఏ విధంగా దానికి ప్రిపేర్ అయ్యి ఉందనే విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా దీనికి కంటిన్యూటీ ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. ఓకే, నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.